బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు మండే రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ చెప్పాను కదా, 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా ఈ రోజు అయితే మనం బతుకమ్మకి టెంపుల్ దగ్గర అయితే చేస్తామన్నమాట. ఈరోజు ఫైనల్. అండ్ రేపటి నుంచి మనం మళ్ళీ బతుకమ్మ అయితే స్టార్ట్ చేయము. ఐ మీన్ డాన్స్ ప్రాక్టీస్ అయితే ఏముండదు. సో ఈరోజు నా అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఈ పూల జడ అయితే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చి నా పూల జడ అయితే నేను కుట్టేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ నేను పూల జడ కూడా రెడీ చేయగలను అనిపించింది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా టైం వచ్చేసి 5:30 అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడైతే మనం బయలుదేరి వెళ్తున్నాము. సో అందరు కలిసి వెళ్తామన్నమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్లీ నేను ఫ్లవర్స్ తీసుకొని వచ్చి, అంటే ఫ్లవర్సే మనము అంటే జడ వేస్తాం కదా, జడకి చుట్టేద్దామని అనుకున్నాను. బట్ నాకు ఇది అంటే ఇట్లా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇవి ఫ్లవర్స్ తీసుకొని వచ్చాను అనమాట. అండ్ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు ఫెస్టివల్ టైంలో చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుందండి. సో లిటరలీ ఈ కొన్ని ఫ్లవర్స్ వచ్చేసి 80 రూపీస్ అనమాట, అంత కాస్ట్ ఉన్నాయి. సో మళ్ళీ ఇంకా కట్టిన పూలు మల్లెపూలు అయితే ఇంకా అవి అప్పటికి కట్టలేదు. సో మనకి ఈవినింగ్ టైం అయితే కట్టిన సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ దొరుకుతాయి. సో ఇప్పుడైతే నేను ఇలా తీసుకొని వచ్చి అంటే మనకి అది ఉంటుంది కదా ప్యాడ్, దానికి కుట్టేస్తున్నాను అనమాట. అంటే మనకి నీడిల్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టి కుట్టేస్తున్నాను. లేదంటే నేనేమనుకున్నాను, గమ్ ఉంటుంది కదా, సో గమ్ పెట్టి మనము అట్లా స్టిక్కీగా ఉంటుంది కదా అని చెప్పేసి గమ్తో పెడదాం అనుకున్నాను. బట్ గమ్తో పెడితే మధ్యలో ఒక పువ్వు పోయిందనుకోండి గలీజ్గా అనిపిస్తుంది కదా. సో అందుకోసం ఇట్లా నీడిల్తో కుట్టేస్తున్నాను అనమాట. చాలా చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇంకా కొంచెం టైం ఉంటే ఇంకా నీట్గా కుట్టేదాన్ని. సో మనకేంటంటే ఇది ఫస్ట్ టైం కదా, మనకి పెద్ద ఐడియా లేదు అంటే బతుకమ్మ గురించి. బికాజ్ అంటే చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఏంటి అనేది మనకి ఐడియా లేదు కాబట్టి వాళ్ళు మనకి 5 o'clock అంతా ఇంటి దగ్గర రమ్మని చెప్పారు. సో ఈలోపు మేము కూడా రెడీ అవ్వాలి కదా, అందుకోసం ఇంకా రెడీ అయిపోయి ఫైనలీ పూల జడ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సన్నజాజి పూలు కూడా కొంచెం టైం ఉంటే ఈ సైడ్ కూడా కుట్టేసేదాన్ని అనమాట. సో ఫైనలీ పూల జడ కూడా కుట్టడం వచ్చేసింది నాకు. అంటే వేరే ఎవరన్నా అంటే మన ఇంట్లో ఫంక్షన్కి వేరే పూల జడ తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను నేనైతే. సో నాకు హెల్ప్ చేయడానికి నా అల్లుడు, కొడుకు వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఏ రకంగా అంటే పూలు చింపి ఆడేసుకుంటున్నారు. సో అలా హెల్ప్ చేస్తున్నారు. ఫైనలీ ఇదన్నమాట జడ. సో మనమైతే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయిన తర్వాత చూడండి పూల జడ ఇలా ఉందన్నమాట. సో చాలా బాగుంది కదా. అండ్ ఆ ఒక్క రోజు మటుకు మా ఇంటి దగ్గర అందరూ అంటే మంచిగా ఫుల్గా రెడీ అయ్యారు కదా. సో అందరు ఎంత మంచిగా ఆ కాలనీ మొత్తం కలకల్లాడిపోతుంది అనమాట, అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో నేనే కాదు, నాతో పాటు ఉన్న 12 మెంబర్స్ కూడా అందరు ఫుల్గా రెడీ అయిపోయారు. సో అండ్ ఇది మనం యాక్చువల్లీ ఏదైనా ఫెస్టివల్కి ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడే మనం రెడీ అవుతాం అనమాట. అండ్ ఈ బుడ్డది కూడా రెడీ అయిపోయింది, రెడీ అయి వచ్చేసింది అనమాట. సో అందరు ఏమంటే డైలీ మనం నైటీ వేర్లో అంటే డ్రెస్సెస్లో అట్లా చూసి సడన్గా మనం ఇట్లా కలర్ఫుల్గా కనిపించేసరికి అందరికీ చాలా హ్యాపీగా ఉందన్నమాట. కాలనీలో చాలా చాలా బాగా మెచ్చుకున్నారు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం ఇంటి నుంచి ఒక చిన్న ప్లేట్లో గౌరమ్మని పెట్టి ఫ్లవర్స్ కూడా డెకరేట్ చేసి బతుకమ్మని చేసి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట, చిన్న చిన్న బతుకమ్మలాగా. అండ్ మెయిన్ వచ్చేసి వేరే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో పాటు మేము కూడా చిన్నది తీసుకొని వెళ్ళొచ్చు. బట్ నేనైతే తీసుకెళ్ళట్లేదు. ఇక్కడైతే ఇంకా ఫైనల్గా అమ్మవారికి చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారు కదా. సో చాలా 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 అంటే నాకు బాగా నచ్చింది. అండ్ చిన్న చిన్న బతుకమ్మలు అంటే నేను ఫస్ట్ టైం కదా చూడడము, అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇవన్నీ చూసేసరికి. అండ్ నేను కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ నాకు టైం అనిపించలేదు, అంటే తీసుకెళ్ళాలా వద్దా అని చెప్పేసి. మళ్ళీ ఈ ఇయర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చెయ్యాలేమో అనిపిస్తుంది కదా మనకి. ఈ ఇయర్ చేసాం కదా, నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి అని చెప్పేసి. సో అంత రిస్క్ ఎందుకు, మనకున్నవే చాలా ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను సింపుల్గా వెళ్ళిపోయాను అనమాట. సో ఇదండి, ఎంత బాగా అనిపిస్తున్నారు కదా, లేడీస్ కూడా ఎంత మంచిగా రెడీ అయిపోయారు. నార్మల్ టైంలో ఇలా ఉండం కదా మనము. సో ఈరోజు అయితే స్పెషల్గా అనిపిస్తున్నాం అనమాట. అండ్ ఆంటీ వాళ్ళు కూడా చాలా క్యూట్గా ఉన్నారు కదా. సో పిల్లలతో సహా పెద్ద వాళ్ళ వరకు ఇక్కడ
వచ్చి ఫొటోస్ తీసుకొని ఫోటో సెక్షన్ లిటరలీ ఒక 2 అవర్స్ జరిగిందండి. ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అండ్ మా కాలనీలో ఎవ్రీ ఇయర్ వీళ్ళు చేస్తారు, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు కూడా. ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి అంటే ఎలా చేస్తారు ఏంటి అనేది ప్రాసెస్ చూస్తున్నాను అనమాట. సో వచ్చిన ప్రతి ఒక్కరు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు కదా, చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు అందరు మంచిగా నీట్గా రెడీ అయ్యారు. అండ్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అంటే డైలీ చూడం కదా, ఇట్లా చూసేసరికి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరూ స్పెషల్గా రెడీ అయ్యారని చెప్పేసి. అండ్ ప్రతి ఒక్కరు తీసుకొచ్చిన బతుకమ్మలందరినీ అక్కడ కింద పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి లిటరలీ మేము 5 o'clock వచ్చామండి, అంటే అక్కడికి. సో వాళ్ళ ఇంటికి 5 o'clock వస్తే మనకి బయటికి బతుకమ్మని తీసుకొచ్చింది మటుకు 8 o'clock అనమాట. అంటే ఇలా స్పెషల్గా రెడీ అవ్వాలంటే బోల్డంత టైం అయితే పడుతుంది. అండ్ మనం రెడీ అయ్యేది కాదు, చిన్నపిల్లల్ని కూడా అంటే ఈవెంట్స్ ఉన్నాయి కదా, సో పిల్లల్ని కూడా రెడీ చేయడం కూడా అదొక పెద్ద టాస్క్ అనమాట. సో అందరు వచ్చేలోపు ఇక్కడ హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకొక 5-10 minutesలో అమ్మవారిని అయితే తీస్తారనమాట. సో తను ఎవ్రీ ఇయర్ అంటే వాళ్ళదే హౌసు, అంటే ఆ పెద్ద బతుకమ్మ ఉంది కదా తనే చేసిందనమాట. సో ఎవ్రీ ఇయర్ తను చేస్తుంది, బట్ మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మన టైము మనది, మన పనులు మనకు ఉంటాయి కదా. సో ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు అక్కడ బతుకమ్మని అయితే ఇప్పుడు కదిలిస్తున్నారు. సో బుడ్డ చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా ఆ శారీలో. సో తన బర్త్డే కూడా ఉంది, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే నాన్న. అండ్ ప్రతి ఒక్కరు చూడసారా ఎంత బాగున్నారో కదా, ఎంత పొగిడినా కూడా చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా అమ్మవారిని అయితే బయటికి కదిలిచ్చేసారనమాట. సో ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం అనమాట. అండ్ టెంపుల్ కూడా మనకి వాకబుల్ డిస్టెన్సే, పెద్ద దూరం ఏం లేదు. సో అదండి, ప్రతి ఒక్కళ్ళు అయితే వీడియో సెక్షన్ అయితే వీడియోస్ ఫొటోస్ అంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా, ఇలా స్పెషల్గా ఉన్నప్పుడు ఫొటోస్ కంపల్సరీ. అండ్ ఈ మధ్య ప్రతి ఒక్క ఫంక్షన్కి మనమే వీడియోస్ అట్లా తీసుకుంటున్నాం, ఇంకా వీడియోగ్రాఫర్స్ అయితే అవసరం లేదనమాట. ఇంక ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంటి ముందు కొంచెం సేపు పెట్టి అలాగ పెట్టి ఒక 2 rounds అనేది బతుకమ్మ సాంగ్ అయితే పాడతారు. సో ఇలా బతుకమ్మతో మొత్తం రౌండప్ చేసి ఇక్కడ ఒక సాంగ్ అయితే పాడతామంట సింపుల్గా. సో పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా ఇక్కడ, అందరూ అమ్మవారికి అంటే ఇంకా ఇంటి నుంచి బయలుదేరుతున్నారు కాబట్టి సెండ్ ఆఫ్ ఇచ్చినట్లే అనమాట. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని ఫైనలీ క్లాప్స్తో అయితే ఇక్కడ అమ్మవారిని సాగనంపుతున్నారనమాట టెంపుల్ దగ్గరికి. సో చాలా చాలా టైం అయితే పట్టిందండి, చూసినంత ఈజీ ఏం కాదు, చాలా టైం పట్టింది. లిటరలీ మేము 5 o'clock వచ్చిన వాళ్ళం 10:30కి రిటర్న్ బ్యాక్ అయ్యామన్నమాట ఇంటికి. సో ఇక్కడైతే ఇంకా అమ్మవారిని బయటికి తీసుకొని వచ్చి ఇంకా చిన్న చిన్న బతుకమ్మలు ఎవరైతే చేసింటారో వాళ్ళు కూడా ఫాలో అయిపోతారనమాట. సో చీకట్లో ప్రతి ఒక్క శారీ, ప్రతి ఒక్క చిన్న పిల్లలు నాకు అంటే ఇలా చూసేసరికి కొంచెం ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళతో సహా ఎంత నీట్గా రెడీ అయ్యారు కదా. సో ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నాకు చాలా బాగా నచ్చిందనమాట అందుకోసం. సో ఇక్కడైతే ఇంకా ఫ్లవర్స్ వేసుకుంటూ సాంగ్ పాడుకుంటూ తీసుకొని వెళ్తున్నాను అనమాట. అండ్ మనకి కాపీరైట్ పడుతుంది కదా, సో అందుకోసం సాంగ్ మ్యూట్లో పెట్టాల్సి వస్తుంది. అండ్ బుడ్డ పిల్లలైతే ముందున్నారు. ఈ ఇయర్ అయితే ఫస్ట్ టైం మనం ఇలా సెలబ్రేట్ చేయడం, నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని డిసైడ్ అయ్యామన్నమాట. బికాజ్ ఫస్ట్ టైం చూస్తేనే ఇంత మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ తీసుకెళ్ళిన బతుకమ్మలు నిమజ్జనం చేస్తారని చెప్పేసి నాకు లిటరలీ నిజంగా తెలీదు. సో ఫైనల్గా ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మనం అంతా సాంగ్ అంతా కంప్లీట్, ఈవెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత టైం అయినా కానివ్వండి, అంటే మనకి 10:30, 11:30 ఎంత టైం అయినా సరే అవి తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలి అంట. అంటే మనకు తెలియదు కదా, ఇది ఫస్ట్ టైము. సో తెలిసినా కూడా నేను ఇప్పుడు ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి, లేట్ నైట్ అయిపోయింది, నేను వెళ్ళలేదు. సో అక్కడితో స్కిప్ అయిపోయాను అనమాట, నేను ఇంకా ఇంటికి వచ్చేసాను.
సో ఇక్కడ పిల్లలైతే ఈ బుడ్డ చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందంటే ఆ శారీ క్యారీ చేయడం అంటే చాలా చాలా గ్రేట్. సో ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు వచ్చేసారు అండ్ నెక్స్ట్ చిన్న చిన్న బతుకమ్మలు పెద్ద బతుకమ్మ అన్నీ వచ్చేసిన తర్వాత మనము టెంపుల్లో అంటే తెలుసు కదా మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో వినాయక చవితి అయినా ఏ ఒక ఈవెంట్ అయినా సరే ఇక్కడే సెలబ్రేట్ చేస్తాం కాబట్టి సో వినాయక చవితి తర్వాత మనకి దసరా నవరాత్రుల్లో అమ్మవారిని కూడా ఇక్కడే ప్రతిష్ఠించి ఇక్కడే పూజ చేస్తారనమాట. అండ్ ఫైనలీ పెద్ద బతుకమ్మ అయితే ఇంకా వచ్చేస్తున్నారు. ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడే మనకి ఇంతమంది ఉన్నారా ఇక్కడ అని అనిపిస్తుంటుంది అనమాట. అండ్ మీరు గమనించారా లేదో మా తమ్ముడు కూతురు అంటే మా బుడ్డది కూడా చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా. పాపం అది ఎక్కువసేపు మేల్కోలేదండి, చిన్నపిల్ల కదా, అది దానికి నిద్ర వచ్చేసింది అనమాట. సో అమ్మ ఉంటే ఉంటుంది లేకపోతే వెళ్ళిపోతుంది అనమాట, అమ్మతో పాటు వెళ్ళిపోయింది. ఇంకా మా తమ్ముడు కొడుకు అయితే ఇంకా వాడు నేనుంటే చాలు నా దగ్గర ఉండిపోతాడనమాట. సో వాళ్ళు చాలా చాలా బాగా ఆడుకున్నారు. అంటే పిల్లలు ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం స్పెషల్గా ఉంటారు కదా పిల్లలు. సో ప్రతి ఒక్క చూడండి ఎంత అమ్మాయిలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో కలర్ఫుల్గా. సో ఇంకా పిల్లలందరినీ ఒక సైడ్ అండ్ పెద్దవాళ్ళందరూ ఒక సైడ్ ఇక్కడ పెట్టేసి ఫైనలీ సాంగ్ అయితే పడేసి ఇక్కడ మంగళహారతి ఇచ్చేసిన తర్వాత మనం బయటకు వెళ్ళి ఈవెంట్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నేను ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు లంచ్ ప్రిపేర్ అట్లా ఏం చేయలేదండి. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయలేదు, ఈవినింగ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయలేదు అనమాట. అప్పటికప్పుడు అంటే టైం అయిపోయింది కదా, మనం రెడీ అయ్యి వెళ్ళడం కూడా చాలా చాలా టైం పడుతుంది. దట్టు శారీ కదా ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. సో అమ్మవారికి మంచిగా ఇట్లా జడ కుచ్చులు వేసి పూలు పెట్టి సో అమ్మవారు ఎలా ఉన్నారో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క లేడీ కూడా అలాగే కనిపిస్తున్నారండి. ఇక్కడ మంగళహారతి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి తీసేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా బయట మనం ఈవెంట్స్ అయితే స్టార్ట్ చేయాలి. సో మనం ముందు రోజే ఇక్కడ వచ్చి నీట్గా అన్నీ పెట్టేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉందన్నమాట. లేకపోతే అందరూ కింద చిన్న చిన్న ముళ్ళులు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉన్నప్పుడు కొంచెం మనకి డిఫికల్ట్గా ఉంటుంది కదా ఏదైనా డ్యాన్స్ వేయాలన్నా సరే. సో అందుకోసం కింద షీట్ అయితే వేసేసి క్లీన్ చేసి తర్వాత పైన షీట్ అయితే వేసాం అనమాట. సో ఏదో మాకు వచ్చినంత వరకు మేము ప్రాక్టీస్ చేసి మేము వేస్తున్నాము. సో ఈ శరన్నవరాత్రులు 9 డేస్ ఉంటుంది కాబట్టి 9 డేస్కి ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్క రోజు వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేస్తుంటారు. సో ఈరోజు మనము వేస్తున్నాం కాబట్టి మనది ఒకటి వీడియో తీస్తున్నాను, కానీ ఇంకా నెక్స్ట్ డే ఈ 9 డేస్ కూడా చేస్తూ ఉంటారండి. బట్ నేనైతే వీడియో తీయలేను కదా, మనకి ఉన్న పని మనకి సరిపోతుంది. అందుకోసం మా ఏరియా వాళ్ళ వరకు మటుకు నేను వీడియో తీశాను. సో లిటరల్లీ చాలా 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 బాగా వేశారు అండ్ అంత గుర్తుపెట్టుకొని వేయడానికి కూడా ఇప్పుడు సో చాలా గ్రేట్. కాబట్టి మేమైతే ఇక్కడ అంటే పర్ఫెక్ట్గానే వేస్తున్నామని అనుకున్నాం. ప్రాక్టీస్లో వేసినంత పర్ఫెక్ట్గా ఇక్కడ రాలేదు, ఎందుకంటే అందరూ ఉన్నారు కదా. సో బికాజ్ కొంచెం షై ఫీల్ అవుతాము, అందరి ముందు వేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో అయినా సరే మేము పర్ఫెక్ట్గా వేసామని అనుకుంటున్నాము. సో ఇలా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొంచెం మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నా. సో మీకు ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చిందా లేదా అని చెప్పేసి. సో బతుకమ్మ మీ ఏరియా సైడ్ ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి.
సో మా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు కూడా వేసారండి. పిల్లలు వేసేంత వరకు నేను ఉండలేను. ఒక రౌండ్ అయితే ఉన్నాను కానీ ఆ తర్వాత నేను ఉండలేదనమాట. బికాజ్ నాకు కూడా ఓపిక లేదు. సో నేను వచ్చినప్పటి నుంచి కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయింది. అందుకోసం ఇంకా నేను ఇంటికెళ్ళి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు. సో పిల్లలకి బయట నుంచి తీసుకొచ్చి తినిపించాను అనమాట. అండ్ నేను ఇప్పుడు ఇంటికెళ్ళి వంట చేసి తిని పడుకునేసరికి కొంచెం టైం పడుతుంది. 12 అయిపోతుంది అనమాట. అండ్ నిమజ్జనానికి కూడా పిలిచారు కానీ నాకు వెళ్ళాలని అనిపించలేదు. సో అందుకోసం నేను కూడా వెళ్ళలేదు. వెళ్ళే వాళ్ళు వెళ్ళారు. అందుకోసం నేను నిమజ్జనం వీడియో అయితే షేర్ చేయలేదు. సో నేను వెళ్ళలేదు కాబట్టి. సో ఇక్కడ వేస్తున్న ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్గా, అంటే 10-10:30 వరకు కూడా అంత యాక్టివ్గా చేస్తున్నారు కదా. రియల్లీ చాలా చాలా గ్రేట్ అండి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ నా పూల జడ మటుకు బాగా నిలబడిపోయింది చూడండి. నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఎక్కడ ఊడి పడిపోతుందో అని నేను అనుకున్నాను, బట్ పడిపోకుండా బాగానే ఉంది. అండ్ ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవరీవన్. బాయ్.